आईफोन जीतने के लिए तैयार हो जाओ। सोनिक देखो आईफोन जीतो कॉन्टेस्ट सोमवार से शुक्रवार सुबह 10 बजे से 12 बजे तक सोनिक पर। Watch full episodes on Jio Hotstar. మోటు నిద్రలే లే చూడు. ఏంటి పత్తులు డిస్టర్బ్ చేస్తున్నావు? కోడి కూడా కొయ్యలేదు కదా, కొంచెం సేపు నిద్రపోతాను, నన్ను లేపకు సరేనా? ఈలోగా నువ్వు వెళ్ళి టీ పెట్టి తీసుకురా. అరే మోటు, ఇక్కడికి ఏ కోడి వచ్చి కోయదు, ఎందుకంటే మనం ఉన్నది ఫుర్ఫురీ నగర్ లో కాదు, ఆక్టోపస్ వరల్డ్ లో ఉన్నాం. అయ్యమ్మా! హలో, ఒక్క నిమిషం ఆగు. అదేమిటో మీకు తెలుసా? అదేమిటో మీకు తెలీదా? తను అలా కూత పెట్టడం వల్లే సముద్రంలో ప్రతి జీవి నిద్రలేస్తుంది. కొత్తగా వచ్చారా ఏంటి? విన్నావు కదా పత్తులు, అక్కడ ఉన్నది సీకోడి. ఇక్కడ మనకున్నట్టే అన్నీ ఉన్నాయి పత్తులు. అన్ని వేల్స్ ఒకే డైరెక్షన్ లో ఎక్కడికి వెళుతున్నట్టు? కాసేపటి క్రితం ఒక వేల్ గోల్డ్ ఫిషెస్ ని తన నోట్లో పెట్టుకుని వెళ్ళడం చూశాను. పదండి త్వరగా వెళ్ళి దాన్ని వెంబడిద్దాం. పత్తులు, మన వేల్స్ ని వెంబడిస్తున్నామని వాటికి ఏమాత్రం అనుమానం రాలేదు. నాయనమ్మా, మేము వేల్స్ వెంబడిస్తున్నామన్న సంగతి వేల్స్ కి అనుమానం రాలేదు. ఆ వేల్స్ మమ్మల్ని వెంబడిస్తున్నాయన్న సంగతి మాకు అనుమానం రాలేదు. లెక్కలు సరిగ్గా సరిపోయాయి. అయ్యమ్మో, ఇంకా మనం పెనం మీద నుంచి ఎన్నిసార్లు కింద పడాలి, ఎన్నిసార్లు కింద పడి పొయ్యిలో పడాలి. చెంగం గారు, మళ్ళీ పెనమా? వంటల గురించి ఏమీ గుర్తు చేయకండి, నాకు బాగా ఆకలేస్తోంది. వావ్ బంగారు తల్లి, చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి నువ్వు నీ కుటుంబానికి దగ్గరయ్యావు. మీరు నా కుటుంబాన్ని విడిపిస్తారు కదా. బంగారు తల్లి, ధైర్యాన్ని కోల్పోకు. అవును బంగారు తల్లి, మేమందరం ఏకమై మీ కుటుంబాన్ని తప్పకుండా విడిపిస్తాం. మహారాణి గారు, మీరు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల ఈ రోజు నిజంగా పోతుంది. ఎదురు చూసే క్షణాలు ఇంతటితో అంతమవుతాయి. మీరు గోల్డ్ కలర్ లో మారడానికి సిద్ధమైపోండి. సైంటిస్ట్, ఇక ఎదురు చూడడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో త్వరగా చెయ్యి. కానివ్వు. ఇంతకాలం నేను దేనికోసం అయితే ఎదురు చూశానో అది ఇప్పుడు నాకు దొరికింది. మొత్తానికి నేను గోల్డ్ కలర్ లో మారిపోయాను. ఇవాళ నువ్వు ఏం కోరుకున్నా ఇస్తాను సైంటిస్ట్. కావాల్సింది కోరుకో. ఇక మీరు రిలాక్స్ అవ్వండి.
మోటు పత్లు మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని మీరే లేదు, మీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఆగండి, అన్యాయం ఇది. వీళ్ళందరూ ఇక్కడికి ఎలా రాగలిగారు? వాళ్ళందరినీ బంధించి నా దగ్గరికి తీసుకురండి. ఎలాగో వచ్చారుగా, వచ్చిన వాళ్ళు నా చమత్కారాన్ని ఆవిష్కరణని చూసి వెళ్ళండి. ఈ రోజు నుంచి ఈ సముద్రంలో నేనే గోల్డెన్ ఆక్టోపస్ గా ఉంటాను. ఇంతకు ముందు ఎవరు లేరు, ఇక మీద కూడా ఎవరు ఉండరు. ప్రియమైన మహారాణి, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ ఒక్కదాని సంతోషం కోసం ఎన్నో గోల్డ్ ఫిష్ల రంగులు తీసేసుకున్నావు. అందులో తప్పేంటి చెప్పు. నాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించారు, అలాంటిది నేను వీటి గురించి ఎందుకు ఆలోచించాలి? మీరు మర్చిపోయినట్టున్నారు మహారాజు, కానీ నాకు ఈ రోజుకి గుర్తుంది. ఈ బంగారు చేపల గుంపు కలిసి నా చిన్నారి పొన్నారి చిట్టి బిడ్డను ఎలా ఎత్తుకెళ్లారో మీరు మర్చిపోయారేమో. మీ బిడ్డని గోల్డ్ ఫిష్ బలవంతంగా తీసుకువెళ్ళిందా? అవును, సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం నా చిట్టి తండ్రి ఆడుకుంటున్న సమయంలో ఈ బంగారు చేపల గుంపు వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్ళాయి. గోల్డ్ ఫిషెస్ గుంపు తీసుకువెళ్ళిందా? ఇది ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది. హఠాత్తుగా ఒక గోల్డ్ ఫిష్ గుంపు వచ్చి దాడి చేసిందని చెప్తాను, మీ అందరినీ దౌర్జన్యంగా తీసుకుపోయిందని చెప్తాను. దాంతో కథ అక్కడే అంతమైపోతుంది. గుర్తొచ్చింది, మహారాణి గారు అలా ఎత్తుకు వెళ్ళిపోయిన సంగతి చెప్పింది మీ సేనాధిపతి గారే కదా? అవునవును, అతనే మాకు చెప్పాడు. కానీ ఈ విషయం మీకెలా తెలిసింది? మహారాణి గారు మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. సరిగ్గా ఇదే మాట మీ సేనాధిపతి మాతోనూ అన్నాడు. అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మీ అబ్బాయిని మాయం చేసే విషయంలో ఇతని హస్తమే ఉండుండాలి. కానీ ఆ నేరాన్ని అమాయకులైన ఈ గోల్డ్ ఫిషెస్ మీద రుద్దుతున్నాడు. సేనాధిపతి మేము నమ్మిన బంటు, నువ్వు నీ ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం ఈ కథని వినిపిస్తున్నావు. అందరినీ అంతం చెయ్యండి. మా స్నేహితుల్ని ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకోను. పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లల మధ్యన దూరకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం, నీ మెడ మీద ఈ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? నా చిన్నప్పటి నుంచి ఆ గుర్తు నా మెడ మీదే ఉంది. నీ వంటి మీద ఉన్న ఈ గుర్తు మా వంశానికి చిహ్నం. అంటే దీని అర్థం నువ్వే నా చిన్నారి ఆటోనా? బాబు, నా చిట్టి తండ్రి, చిట్టి తండ్రి. శుభాకాంక్షలు మహారాణి గారు. ఇక మీరు రిలాక్స్ అవ్వండి. ఎక్స్పెరిమెంట్ పూర్తి అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. వెన్నెలలోనే చీకటి, చీకటిలోనే జీవితం. నా రంగు, నా బంగారపు రంగు. లేదు లేదు, ఏం జరుగుతోంది? మహారాణి గారు, మీరు బాగా షాక్ అయ్యే విషయం ఏంటంటే గోల్డెన్ ఆక్టోపస్ గా మారే కళ నాది. మీరు కేవలం ఒక డెమో మాత్రమే. ఇంతకాలం నేను మీ మీద ట్రయల్ వేశాను అంతే. గోల్డెన్ ఆక్టోపస్ గా మారే కళలు మీ కళ్ళ ముందు ఉంచి నేను చెయ్యాలనుకున్నది అంతా చేశాను. ఇప్పుడు నేను అయిపోతాను ద గ్రేట్ గోల్డెన్ ఆక్టోపస్ ఆఫ్ ద వరల్డ్. అందరిని బంధించండి. నమ్మించి ద్రోహం చేస్తావు. నమ్మించే ద్రోహం చేస్తారు. మీరు ఏమన్నా నేను వినడానికి సిద్ధమే. వాళ్ళని వదలొద్దు, తీసుకెళ్లి బంధించండి. వెన్నెలలోనే చీకటి, చీకటిలోనే జీవితం. సైంటిస్ట్ అన్నయ్య, నువ్వు ఏం చేసావో నాకు అనవసరం. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో. నువ్వు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటూ ఉంటే నేను చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోను. వాళ్ళని పట్టుకోండి. ఎన్నో సంవత్సరాల నా కష్టాన్ని నాశనం చేస్తున్నారు.
ఫిషర్స్ పారిపోకుండా పట్టుకోండి. మిత్రులారా, మోటు పత్రులు అతని స్నేహితులే మనకు స్వాతంత్రం కలిగించారు. కాబట్టి మనం వాళ్ళని కాపాడి రుణం తీర్చుకోవాలి. అంటే సాయం చేయండి. రేపు పున్నమి రాత్రి రాపోతుంది. రేపైనా రాజ పట్టాభిషేకం జరగాలి. పట్టుకోండి వాళ్ళని. మీ అందరికీ శుభవార్త చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశం, ఆయన గాఢ నిద్రలో జారుకుంటున్నారు. ప్రస్తుతం మహారాజా గారి ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిపోయింది. కాబట్టి ఆయన ఎక్కువ కాలం బతకరు. మహారాణి గారు ఒంటరిగా ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలరు? అందుకే ఈ సముద్ర రాజ్యాన్ని ఏలే బాధ్యత ఈ రోజు నుంచి నా భుజాన పడింది. ఏం చెయ్యను, వేరే దారి లేదు. ఆగండి! సైంటిస్ట్ అన్నయ్య, తాజా సమాచారం ఏమిటంటే ఈ రోజు నీకు పట్టాభిషేకం జరగటం లేదు. మీ 5 నన్ను అడ్డుకోగలరా? సైంటిస్ట్, మేము 5 కాదు, మాతో మా సైన్యం కూడా మా వెంట వచ్చింది. అదేనా మీ సైన్యం? ఇన్ని సంవత్సరాలు వాళ్ళనే వాడు రక్షించలేకపోయారు. అలాంటిది ఈ రోజు నన్ను ఎదిరించి పోరాడుతారా? సైంటిస్ట్ అన్నయ్య, ఈ రోజు నీ అహంకారాన్ని, గర్వాన్ని గోల్డ్ ఫిష్లు పూర్తిగా నాశనం చేసేస్తాయి. గోల్డ్ ఫిష్ అటాక్ చేయండి. భయపడకు బంగారు తల్లి. ఈ ఒంటరి సైంటిస్ట్ చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? మోటు అతను ఒంటరిగా లేడు. అరే, అతనికి సహాయం చేసేది ఎవరు? నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నేను పెంచుకుంటున్న పెట్. ఈ ఆక్టోబస్ ని నేనే నా ఎక్స్పెరిమెంట్ తో ఇంత పెద్దదిగా చేశాను. నేనేం చెప్పినా సరే చిటికలో చేస్తుంది. హలో, టు హ్యావ్ లంచ్. అరే, ఇప్పుడు లంచ్ ఏంటి? ఇప్పుడు లంచ్ ఏంటి? పర్మిషన్ నాట్ గ్రాంటెడ్. ఆక్టోసారస్, నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళు. ఇది మాకు మధ్య గొడవ. మేమే చూసుకుంటాం. నువ్వు వెళ్ళు. పెద్దనయ్యా! మామూలుగా అయితే నేను యానిమల్స్ మీద చెయ్యి చేసుకోను, కానీ నీకు గుణపాఠం చెప్పి తీరాల్సిందే. మోటు, లే మోటు, నీకేమీ కాలేదుగా? నా మాట వినండి వేల్, ఒక్కసారి వినండి. మాకు మీ సహాయం కావాలి. తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఆ సైంటిస్ట్ వల్ల మాకు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. మాకిప్పుడు కొన్ని సమోసాలు కావాలి, తెచ్చివ్వగలరా? కానీ నేను సమోసా ఎక్కడి నుంచి ఆ తేగలను? విషయంలో మీరేమీ దిగులు పడవద్దు. చింగం గారు వెళ్ళి తీసుకువస్తారు. కాకపోతే మీరు ఆయన వెంట తీసుకువెళ్ళాలి. చింగం గారు, వెళ్ళి త్వరగా సమోసాలు తీసుకురండి.
అయ్యమ్మో సమోసాలు ఇచ్చినందుకు థాంక్స్. బాయ్. వెళ్ళు. మోటు సమోసాలు. ఆక్టో సరసనయ్య ఇప్పుడు వచ్చేయి. నువ్వు నేను ఇప్పుడు మల్ల యుద్ధంలో తేల్చుకుందాం. మోటు వద్దు. సేనాపతి వెళ్ళి అతన్ని ఆపు. అంత పెద్ద ఆగ్రహం పెట్టుకుని నాకెందుకు పనికి రావటం లేదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఏమిటది? వదులు, నన్ను ఏం చేస్తున్నావు? వదులు, నన్ను వదులు. ఇంతకింత అనుభవిస్తారు, వదలండి. త్వరగా పక్కకి పదండి, పక్కకి పదండి. కాచుకో. కాచుకో, కాచుకో. అయ్యమ్మో ఆక్టో జాక్సన్, మేము నిన్ను విడిపించడానికి వచ్చేసాం. ఇదిగో కాచుకో, ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. అయ్యమ్మా. yes. మోటు నా మిత్రమా, సమోసాలు తిన్న తర్వాత నువ్వు ఏమేం పనులు చేయగలవో నీకు ఏమాత్రం తెలియదు. ఆక్టో సరసనయ్య రౌండ్ తిరుగు, రౌండ్ తిరుగు, రౌండ్ తిరుగు, రౌండ్ తిరిగి 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 అలాగే తిరిగి 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 వెళ్ళు. చింగం గారు, బూందీ లేకుండానే వీళ్ళందరినీ లడ్డుగా మార్చేశాం. ఇంకేం ఫైట్ చేస్తాను? ఎన్నో సంవత్సరాల నా కష్టాన్ని నువ్వు ఒకేసారి నాశనం చేసావు. అలాగా అయితే మేము ఇప్పుడు ఏం చేద్దామని నువ్వే చూడు. వద్దు, ఆపండి, ఆపండి, ఆపండి. వద్దు, ఆపండి, ఆపండి. సైంటిస్ట్ అన్నయ్య, నీ ఆక్టో సరస్ పని అయిపోయింది. ఇక నువ్వు రా, ముఖాముఖి తేల్చుకున్నా. వచ్చేయి. ఇంకా బుద్ధి రాలేదా నీకు? ఆగు, వెళ్ళు. ఏ ఏ ఏ ఏ ఏ. సైంటిస్ట్ అన్నయ్య, నీ ఆక్టో సరస్ పని అయిపోయింది. ఇక నువ్వు వచ్చేయి. 1-1 ముఖాముఖి మనం ఫైట్ చేస్తాం. రా, వచ్చేయి. ఇంకేం ఫైట్ చేస్తాను? ఎన్నో సంవత్సరాల నా కష్టాన్ని నువ్వు ఒకేసారి నాశనం చేసావు. గోల్డ్ ఫిష్ అన్నిటినీ విడిపించేశావు. నాలో ఉన్న శక్తి అంతా నీరసిచ్చిపోయింది. నా వల్ల కాదు. ఒక విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు మా అందరికి వెన్నెల్లో వెలుతురుంటుంది, కానీ నీ జీవితం మాత్రం చీకటితో నిండిపోతుంది. అంతే. మోటుపతులు, నన్ను కూడా క్షమించండి. నేను ఎక్కువగా ఆశపడ్డాను. మీ వల్లనే నా కొడుకు నాకు దక్కాడు. బంగారు చేపల్లారా, మీ అందరితో నేను క్షమార్పణ అడుగుతున్నాను. ఐఎమ్ సారీ. అందరూ నన్ను క్షమించండి. వాటిపతుల మీరు చేసిన సహాయానికి నేను మా కుటుంబం మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విడిపోయిన మా కుటుంబాన్ని మళ్ళీ కలిపారు. మోటుపతులు, నాతో కలిసి డాన్స్ చేయడానికి అప్పుడప్పుడు వస్తారు కదా? తప్పకుండా వస్తాం ఆక్టో, తప్పకుండా వస్తాం. కానీ ఇక్కడి నుంచి వెళ్లే ముందు మనందరం కలిసి ఒకసారి డాన్స్ చేయొచ్చు కదా? చేద్దామా?
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.